వెల్కమ్ టు D7 ప్రైమ్ ఛానల్. నేను హరీష్. ఆ పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనంలో వినూత్న ఆలోచనను ఆచరణలో చూపి ఆదర్శంగా నిలిచారు. ఇంతకీ ఆ పూర్వ విద్యార్థులు ఎవరు? ఆ బడి ఎక్కడ? ఇక వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా గరివిడిలోని శ్రీరామ్ ఉన్నత పాఠశాల వేదికగా వారంతా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. దాదాపు 38 ఏళ్ల తర్వాత తాము చదివిన పాఠశాలలో కలుసుకొని 1986-87 బ్యాచ్ పూర్వ విద్యార్థులు బడిమిత్రుల బృందం సేవా సంస్థను ఏర్పాటు చేసుకొని బడి బంధంతో ఒకటైన వారంతా ఒకరికొకరు చేదోడు వాదోడుగా నిలవాలని నిర్ణయించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి సైతం విచ్చేసిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఒక పండగలా నిర్వహించుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన తమ గురువులను మేళతాళాలతో ఆహ్వానం పలికి ఘనంగా సత్కరించుకొని వారి ఆశీస్సులను అందుకున్నారు. తమ పాఠశాలలో గడిచిన అద్భుత దశాబ్దాలను గుర్తు చేసుకుంటూ ఆత్మీయ కలయిక మధుర క్షణాలను కొత్త గమనాల వైపు మళ్లించి మళ్ళీ కలుసుకుందాం అంటూ ఒకరికొకరు వీడ్కోలు పలికారు. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతిపోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ, గురువులు విద్యార్థుల గుండెల ఆర్ద్రతతో తడిచిన వేళ, బరువైన భాగోద్వేగాలను గుర్తు చేసుకుని మనసు బరువు దించుకునే వేళ, గురు శిష్యుల అనుబంధానికి ప్రతిబింబంగా నిలిచిన దృశ్యాలు 1986-87 బ్యాచ్ పూర్వ విద్యార్థి సమ్మేళనంలో ఆవిష్కృతమయ్యాయి. మరోవైపు చిన్ననాటి బడిమిత్రులు గత స్మృతులను గుర్తు చేసుకుని ఆటపాటలతో సందడి చేసి కాసేపు అప్పటి విద్యార్థులుగా మారిపోయారు. ఎంతమంది మిత్రులైనా ఉండవచ్చు, బాల్య స్నేహితుల స్థానం వేరు, ఎన్ని మాటలైనా చెప్పుకోవచ్చు, తమ బడికున్న కబుర్ల హుషారు వేరు. ఆ సమావేశాలు, ఆ జ్ఞాపకాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాక్షాత్
పూర్వ విద్యార్థుల కలయిక కోసం ఏర్పడినటువంటి ఈ సమూహంగా ఇప్పటి వరకు 86-87 బ్యాచ్ అంతా కలిపి 38 ఇయర్స్ తర్వాత ఇవాళ మా శ్రీరామ్ నగర్ రావడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ మా యొక్క గురువులకి అందరికీ కూడా సత్కరించుకున్నాం. వారందరికీ ఈరోజు కూడా మళ్ళీ వాళ్ళ తాలూకు ఆశీర్వాదం తీసుకున్నాం మేము. అలాగే ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు. ఇవాళ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే ఏర్పాటు చేయడానికి కారణం, ఇక్కడి నుంచి మా మిత్రుల్లో ఎటువంటి వారికి కష్ట సుఖాలు వచ్చినప్పటికి కూడా ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి ముందు వారికి సహకార్యక్రమాలు అందించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంగా దీన్ని కొనసాగించాలని చెప్పి అనుకుంటున్నాం. సో ఇవాటి అవకాశాన్ని నాకు కలిగించినటువంటి నా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రాజు 86-87 బ్యాచ్ వరల్డ్ స్టూడెంట్స్ రీయూనియన్కి మా ఊరు రావడం జరిగింది. ఎప్పుడు ఊహించినది అంటే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసేవాళ్ళం. మొత్తానికి మా మిత్రులందరూ గరిబిడిలో ఉన్న మిత్రులందరూ చాలా అద్భుతమైన ఒక ఆలోచనతో ముందుకు వచ్చి 38 ఇయర్స్ ఆల్మోస్ట్ 37-38 ఇయర్స్ తర్వాత వీళ్ళందరినీ కలవడం ఎక్కడో ఏదో స్మృతుల్లోకి ఏదో జ్ఞాపకాలకు మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళినట్టు అయింది. ఇక మీద ఇది మా ఫ్యూచర్లో మేము అందరూ ఒకరికొకరు సహకరించుకోవడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని చాలా సంతోషంతో అందరికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియదు. చాలా ఆనందం అనిపించింది. అండ్ ఇది ఇంకా ఈ వారం రోజుల వరకు ఆల్మోస్ట్ ఈ మెమరీస్ ఇలాగే ఉంటాయి. అండ్ దిస్ విల్ బీ కంటిన్యూడ్ ఫర్ లైఫ్ ఆల్సో. థ్యాంక్ యూ. ఈ 1986-87 ఈ బ్యాచ్ రీయూనియన్ జరుగుతాం నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు వి ఇన్నారెడ్డి, గుంటూరు నుంచి వచ్చాను. ఈ ఆర్గనైజర్స్ అందరికీ అభినందనలు తెలుపుతూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎస్పెషల్లీ మా హీరో ఇక్కడే ఉన్నాడు. అందరికీ థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఈ ఆత్మీయ కలయికి నేను ఢిల్లీ నుంచి వచ్చాను. నేను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో డిప్యూటీ రిజిస్ట్రార్ జనరల్గా చేస్తున్నాను సెన్సస్ ఆర్గనైజేషన్లో. 38 ఏళ్ల తర్వాత మా బ్యాచ్ అంతా ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. ఈ ఆత్మీయ కలయిక ఒక గొప్ప వేదిక అయ్యింది. నిజంగా ఒక వసుదైక కుటుంబం అనిపించింది. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్న ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. ఆ రోజులో